క్రియేటివిటీకి కంటెంట్ జోడించి ఆలోచనాత్మక సినిమాలు తీస్తామంటోంది నేటి యువత. భిన్నమైన కథలతో తమదైన ముద్ర వేస్తోంది. కథ చిన్నదైనా కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా హిట్ కొడుతోంది. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది కమిటీ కుర్రాలు. ఒకరా ఇద్దరా, ఏకంగా 11 మంది ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం ఊహించని రీతిలో విజయం సాధించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో కమిటీ కుర్రాలలోని ఓ కుర్రాడు ఈనాడు ఎఫ్ఎం స్టూడియోలో సందడి చేశారు. ఆ విశేషాలు మీకోసం. ఈ యువకుడి పేరు యశ్వంత్ పెండ్యాల. యశ్వంత్ పేరు కంటే కమిటీ కుర్రాళ్ళు సినిమాలో సూర్యగానే అందరికీ సుపరిచితం. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు స్వస్థలం. తల్లిదండ్రులు చక్రారావు, దక్షి. యశ్వంత్ బీటెక్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇష్టం పెరగడంతో చిత్ర పరిశ్రమ వైపు అడుగులేశాడు. కమిటీ కుర్రాళ్ళు హిట్ కావడంతో ఈనాడు ఎఫ్ఎంలో సందడి చేశారు. జాకీలతో కలిసి ఎఫ్ఎంలో ముచ్చటించారు. కమిటీ కుర్రాళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో వీక్షకులకు వినోదాన్ని పంచిన చిత్రమిది. అందుకే థియేటర్లతో పాటు ఈటీవీ విన్ ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కించుకుంటుంది. ముఖ్యంగా సినిమాలోని సూర్య పాత్ర సినీ ప్రియులందరినీ ఆకట్టుకుంది. ఫలితంగా యువ కథానాయకుడి 7 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇతడి ఖాతాలో సక్సెస్ పడింది. మీరు వింటున్నారు మన సిటీని మ్యూజిక్ మైండ్ చేస్తున్న ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో నేను మీ సీను హియర్ అలాంగ్ విత్ బిజ్ గడ్ కూడా ఇక్కడ ఉన్నాడు. మనం ఉన్నాం లైట్ తీసుకోవాలి. మనతో పాటు ఒక సెలబ్రిటీ కూడా ఉన్నారు అన్నమాట. చెప్పినట్టు మరి మన కమిటీ కుర్రాళ్ళు అంటే మన వంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సో చాలా మంచి ఆదరణ అయితే వచ్చింది ఈ సినిమాకి. అంటే ఈ మధ్య కాలంలో అలాంటి అంటే 90s లోకి తీసుకెళ్లిన సినిమాలు ఏం లేవు. అండ్ 90s మన కనెక్ట్ అయిపోయారు అనమాట. సో మరి కమిటీ కుర్రాళ్ళు అందరు ఆల్మోస్ట్ అసలు మామూలు సినిమా కాదు భయ్యా. ఈ సినిమా గురించి పక్కన పెడితే అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఆ సినిమాలో 11 మెంబర్స్ హీరోస్ అని చెప్పేసి దాని గురించి మాత్రం మామూలు వైరల్ కాలేదు. ఆ టైంకి ఇంకా మన ఏపీలో అంటే ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉండే. సరే ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మన హీరో బేసిక్ గా మనకి ఒక సినిమాలో మా అయితే 2-3 హీరోలు ఉంటారు. బట్ ఈ సినిమాలో 11 మెంబర్స్ హీరోస్. అసలు ఎందుకు అసలు 11 మెంబర్స్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ ఆర్ యశ్వంత్ పెండ్యాల. సో సూర్యగా యాక్ట్ చేసిన మన క్యారెక్టర్ తెలుసు అందరికి కూడా అలా బాగా నచ్చేసిన క్యారెక్టర్ అని చెప్పాలి. హలో యశ్వంత్, మిమ్మల్ని సూర్య అని పిలవచ్చు. ఖచ్చితంగా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఈఎఫ్ఎం. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మన కమిటీ కుర్రాళ్ళు మీరు క్రియేట్ చేసిన వైబ్ అంతా ఇంతగా సూపర్ డూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ హిట్. సో ప్రతి ఒక్కరిలో కూడా సో లైక్ మీరు అలా ప్రతి ఇంట్లో కూడా వెళ్ళిపోయారని చెప్పొచ్చు సినిమా తోటి. లైక్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. బేసికల్లీ అంటే నేను చాలా చోట్ల చెప్పాను. సో పరిచయం అయితే మాది చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది, వంశీ గారిది నాది. సో నేను మధురానగర్లో ఒక టిఫిన్ షాప్ దగ్గర టిఫిన్ చేస్తున్నప్పుడు వంశీ గారు వచ్చారు. సో సినిమాలో ఉన్నప్పుడు తెలిసిందే కదా, డిస్కషన్స్ అన్ని సినిమాల గురించే ఉంటూ ఉంటాయి. సో నేను వెళ్ళి ఇక్కడ వంశీ గారిని వెళ్ళి అడిగాను అనమాట, ఏం చేస్తుంటారు మీరు సినిమాకి సంబంధించిన వాళ్ళు అంటే సమ్ డైరెక్టర్ అని చెప్పగానే సో నేను కూడా ఒక యాక్టర్ అని చెప్పాను. చెప్పిన తర్వాత సో తర్వాత రండి ఆఫీస్కి రండి అని చెప్పిన తర్వాత కలిసి కమిటీ కుర్రాళ్ళు స్టోరీ చెప్పారు. అట్ ద సేమ్ టైం నేను కూడా ఇలాంటి ఒక స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నాం. బికాస్ ఒక బంచ్ ఆఫ్ పీపుల్ నుంచి బయటకు వస్తే సో మోర్ మైలేజ్ ఉంటుంది అని చెప్పి నేను ఒక క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత వేరే క్యారెక్టర్కి షిఫ్ట్ చేసినప్పుడు అంటే సూర్యకి మళ్ళీ షిఫ్ట్ చేసినప్పుడు సూర్యకి ఆడిషన్ చేశాను. అంటే ఫస్ట్ వేరే క్యారెక్టర్ అనుకున్నారా? వేరే క్యారెక్టర్ ఫస్ట్ సినిమా విలియం క్యారెక్టర్ చేయాలి. విలియం సన్ కాదు, విలియమే. నేను విలియం చేయాలి, ఎందుకంటే అప్పుడు కర్లీ హెయిర్ తో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. సో అది చూసి నేను విలియం సెట్ అవుతాను అనుకుని విలియం కి నన్ను సజెస్ట్ చేశారు. ఆ తర్వాత మోర్ ఇంటూ నేను ట్రావెల్ చేయడం వల్ల నేను సూర్యకి ఎక్కువ ఫిట్ అవుతానని చెప్పి సూర్యకి ఆడిషన్ చేశారు. అసలు ఈ 11 మెంబర్స్ అనేది ఎందుకు అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? 11 మెంబర్స్ హీరోలు ఉండాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? సో 11 అని ఏం లేదు, మీరు ఎందుకంటున్నారు నాకు అర్థమైంది ఆల్రెడీ. సో యాక్చువల్లీ ముందు 14 క్యారెక్టర్స్ ఉండే. తర్వాత కొంచెం స్క్రిప్ట్ టైటనింగ్ లో 11 క్యారెక్టర్స్ అయ్యి అప్పటికి ఎలక్షన్లు అయిపోయాలండి. ఎలక్షన్
దానికి ముందే మేము 11 అనుకున్నాం. యశ్వంత్ పెండ్యాల అలియా సూర్యాకి నాన్నే తొలి గురువు. తండ్రి నుంచే భవిష్యత్ పాఠాలు నేర్చుకున్నాడు. అప్పుడే సినిమాలపై ప్యాషన్ ఏర్పడింది. నటనపై దృష్టి పెట్టి కమిటీ కుర్రాళ్ళు సినిమాతో సక్సెస్ ని అందుకున్నాడు. రీసెంట్ గా కమిటీ కుర్రాళ్ళు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ అయిన యశ్వంత్ పెండియాల అంటే మన సూర్య మనతో పాటున్నారు. హలో సూర్య గారు. హాయ్ శ్రీను. అయ్యో ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కమిటీ కుర్రాళ్ళు సూపర్ డూపర్ హిట్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను పిలిచినందుకు ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. అండ్ ఈ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది కమిటీ కుర్రాళ్ళు? సో బేసికల్లీ ఒకరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఒకసారి మధురానగర్లో నేను టిఫిన్ చేస్తూ ఉంటే అక్కడికి యదువంశీ గారు వచ్చారనమాట, మా డైరెక్టర్. అక్కడ రాగానే సో మీరు డైరెక్టరా, మీరు ఏమైనా సినిమాలు చేస్తున్నారా, ఏమైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను, నేను యాక్టర్ అని చెప్పగానే సో హీ కాల్ మీ. చెప్పిన తర్వాత కమిటీ కుర్రాళ్ళు స్టోరీ వినిపించారు. సో అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నా, అలా ఈ ఆపర్చునిటీ వచ్చింది. అయితే ఇది మీ ఫస్ట్ ఫిలిం అవునా? కాదు, నేను ఇంతకు ముందు రోల్స్ చేశాను. యాజ్ ఏ ప్రొటాగనిస్ట్గా ఇది ఫస్ట్ మూవీ, లీడ్గా ఫస్ట్ మూవీ. సో ఏజ్లో యశ్వంత్ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు? యాక్టింగ్ స్టార్ట్ చేయడం అంటే సరదాగా డ్రామాస్ ప్లే చేసేవాడిని. అరౌండ్ 6th 7th క్లాస్ అనుకుంటా, అప్పుడు డ్రామా చేశాను. సో ఫైనల్లీ కమిటీ కుర్రాళ్ళలో మరి సూర్య అంటూ ఒక అద్భుతమైన రోల్ చేసిన మన యశ్వంత్ పెండియాల అయితే సో చాలా బాగా మాట్లాడారు. సో అన్ని విషయాలు కూడా మనతో షేర్ చేసుకున్నారు. యశ్వంత్కి సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలు ఆషామాషిగా రాలేదు. 7 ఏళ్లు ఎంతగానో శ్రమించాడు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేశాడు. నటనపై తనకున్న కమిట్మెంట్తో కమిటీ కుర్రాళ్ళు సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన జీవిత పాఠాలు, సినిమా అనుభవాలను ఈనాడు FM టీంతో పంచుకున్నారు. హాయ్ అండి, ఈరోజు మనతో పాటు కమిటీ కుర్రాలు ఫేమ్ సూర్య గారు, అదే అండి యశ్వంత్ పెండ్యాల. సో మూవీ అంతా కూడా ఓవరాల్ సూపర్గా కుర్రాళ్ళందరూ కలిసి చిన్నప్పుడు మెమరీస్ని ఈవెన్ ఎండింగ్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయడమే కాకుండా ఎంతో బ్యూటిఫుల్ మెమరీస్ని మనకి గుర్తు చేశారు, మనకి అందించారు. ఆ కుర్రాల్లో ఒక కుర్రాడిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన యశ్వంత్ పెండ్యాల. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడికి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. హాయ్ అండి. హాయ్. సో మరి ఈ మూవీలో మీకు 12 years అనేది బ్రేక్ వస్తుంది కదా ఫ్రెండ్షిప్ కి మధ్యలో. సో ఆఫ్టర్ 12 years మళ్ళీ మీ బెస్ట్ ఫ్రెండ్, ఎవరికైతే మీ ఇద్దరికి బాగా గొడవ జరిగింది కదా, మీ బెస్ట్ ఫ్రెండ్ ని మళ్ళీ కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ బాండ్? సో బేసికల్లీ ఇప్పుడు మనం ఒక 10 రోజులు 20 రోజులు మాట్లాడుకోకపోతేనే చిన్న టెన్షన్ టైప్ వస్తూ ఉంటుంది. ఫీల్ చాలా ఏదో ఎలా మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది. సో మా ఇద్దరి మధ్య సో నడుస్తున్నాం, మళ్ళీ కలిసాం జాతరకి, ఊర్లోకి వచ్చిన తర్వాత ఎక్కడో చిన్న బెరుకు, ఎలా మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇద్దరికిద్దరికీ ఉంది. సో అదే క్యారీ ఫార్వర్డ్ చేసాం. సో లాస్ట్లో ఒక సీన్ దగ్గర ఇద్దరికి అర్థమయ్యి ఒక బండి ఎక్కిన తర్వాత సో అది నేచురల్. ఎరా మన అడగలం అంటావా ఎంపెట్లు కోచింగ్లు ర్యాంక్ వచ్చేస్తుంది కదా. నువ్వేం కంగారాడికేమోవా? సో ఎంటైర్ మూవీలో మీకు బాగా కష్టంగా అనిపించిన సీన్ ఏంటి షూట్ చేయడానికి? సీన్స్ అన్నీ బేసికల్లీ మేము ఆల్రెడీ వర్క్షాప్ చేయడం వల్ల మాకు అంత పెద్ద ఏం కష్టం అనిపించలేదు. ఫిజికల్గా మీకు ఇంటర్వెల్ సీన్కి ముందు చేస్ సీక్వెన్స్ ఉంది కదా, అది కొంచెం హార్డ్గా అనిపించింది. బికాజ్ ఆల్ ఫిజికల్ స్ట్రెయిన్ అనమాట. సో చాలా ఫిజికల్గా వర్కౌట్ చేయాల్సి వచ్చింది. నైట్ షూట్స్. సో అది కంటిన్యూస్గా పరిగెడుతూ ఉండాలి, ఫైట్స్ చేస్తూ ఉండాలి, అది 5 days వరుసగా. సో అది కొంచెం కష్టంగా అనిపించింది. బట్ అయినా సరే ఇష్టంతోనే చేశాం కాబట్టి పెద్ద ఏం కష్టం అనిపించలే. నెక్స్ట్ ఎలాంటి కంటెంట్స్ చూస్ చేసుకుంటారు? సో బేసికలీ అదే డిఫరెంట్ జానర్స్ ట్రై చేయాలని ఉంది. సో ఎట్ ప్రెసెంట్ ఒక 3 movies అయితే లైనప్లో పెట్టుకున్నాను. సో చూస్తున్నా ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, దేన్ని ముందుకు తీసుకురావాలని. సో ఆన్ స్క్రీన్ అయితే మేము చూసాము. సో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే ఆఫ్ స్క్రీన్లో టీమ్తో? సో బేసికల్లీ మేము ఆన్ స్క్రీన్లో కూడా ఎంత ఫన్ అయితే మీరు చూసారో, ఆఫ్ స్క్రీన్కి డబుల్ త్రిబుల్ ఉంటుంది అనమాట. మామూలుగా ఉండేది కాదు. ఇంక రోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్టే. స్కూల్లో ఎలా ఉంటుంది సరదా, ఫ్రెండ్స్తో ఉంటే, కాలేజ్లో ఫ్రెండ్స్తో ఉంటే ఎలా ఉంటుంది, సో అంతే సరదాగా నవ్వుకోవడం. రోజు బస్సులో స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నవ్వుకోవడం, తిరిగి వస్తున్నప్పుడు నవ్వుకోవడం. సో ఇంత సరదాగా ఉంటుంది అనమాట. మేమంతా ఉంటే అసలు ఎక్కడ ఎనర్జీ లో అవ్వదు, అంత హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో వాట్స్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే యాక్టర్ అవ్వాలి ఎలా వచ్చింది ఇది థాట్?
అంటే నేను యాక్టర్ అవ్వాలని నాకు ఇన్నర్ సెల్ఫ్గా అనిపించింది. ఆ తర్వాత నేను ఇన్స్పిరేషనల్గా వేరే చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, చిరంజీవి గారని, షారుఖ్ ఖాన్ అని, మార్లన్ బ్రాండో. సో వీళ్ళందరినీ చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకుని ట్రై చేసా. తర్వాత మీకు క్యూట్ అనిపించిన మూమెంట్ ఏంటి మొత్తం ఓవరాల్గా మూవీలో కావచ్చు, సెట్స్లో కావచ్చు? ఫస్ట్ సీరియల్ సీన్ ఉంటుంది కదా, అది మెచ్యూర్ ఫంక్షన్ దగ్గర అలా చూస్తున్నప్పుడు ఎట్లా ఒక చిన్న వియర్డ్గా ఉంటాయి. అప్పుడు మేమందరం ఇచ్చిన రియాక్షన్స్ చాలా క్యూట్గా అనిపిస్తుంటాయి నాకు. ప్రతి యాక్టర్కి డ్రీమ్ డైరెక్టర్ ఉంటారు కదా, వీళ్ళతో వర్క్ చేయాలని చెప్పి. సో మీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరు? నా డ్రీమ్ డైరెక్టర్ అనేది అలా ఒక్కరు పర్టికులర్ అని లేరు. సో రాజమౌళి గారు ఉన్నారు, మా యదువంశీ గారితోనే మళ్ళీ చేయాలని. సో ఇలాంటి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అప్కమింగ్ డైరెక్టర్స్ అయినా సరే, వీళ్ళందరితో వర్క్ చేయాలని ఉంది. బికాస్ ఒక్కటే డ్రీమ్ డైరెక్టర్తో చేస్తే అక్కడితో ఆగిపోతాం. సో అందరూ కావాలి నాకు. సో మరి సినిమా చేశారు, రాజమండ్రిలో ఎప్పుడు చేస్తున్నారు మరి? రాజమండ్రిలో చేసాం కదా, అక్కడ అమలాపురం పక్కనే, అమలాపురంలో షూట్ చేసాం. అమలాపురం కాదు, రాజమండ్రి వచ్చేయాలి. రాజమండ్రి సరే, ట్రై చేస్తాం ఈసారి. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు రాజమండ్రిలో చేస్తాం. నేను వెళ్ళండి మరి, నన్ను వెళ్ళండి, నేను వస్తాను. వెళ్తాను. పిల్లలా నువ్వు విలన్గా చేస్తావా? నేను విలన్గా చేస్తాను. విలన్గా చేస్తావు, ఓకే. సో మీరు చిరంజీవి గారిని కలిసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సో చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నేను అంటే ఒక వీడియో వైరల్ కూడా అయింది. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను అంటే రియాలిటీలోనే ఉన్నానా అనే సెన్స్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు ఆయన చూడడానికి స్ట్రైట్గా కూర్చున్నా, ఆయనకి ముందు ఆయన ఎలా కూర్చుంటే నేను ఎలా కూర్చున్నా అనమాట. ఆయన చూడడానికి ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చూస్తున్నారని. సో అలా కూర్చుని నేను ఇంకా అలా పడిపోయాను, అందులో పడిపోయాను. సో ఏదో మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది అనమాట. నా తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో పక్కన ఆయన చేయి తీశారు. తెలీదు, అంటే ఒక పర్సన్ మనకి ఇష్టం ఉన్నప్పుడు చేయేస్తూ ఉంటాం కదా, అలాగే చిరంజీవి గారిని ఒక టచ్ చేయడానికి ఇలా చేస్తుంటే పక్కన అయినా ఒక చెయ్యి ఇలా లాగారనమాట. సో అప్పుడు అర్థమైంది, నేను ఒక లెజెండ్ పక్కన ఉన్నాను, సో అలా చేయకూడదు, ఓకే అని చెప్పి మళ్ళీ తీసి వేస్తున్నప్పుడు సో అదంతా ఒక మ్యాజికల్గా అయిపోయింది అనమాట. సో ఒక డ్రీమ్ లాగా. మూవీస్ లో మీ రోల్ మోడల్ అంటే పర్టికులర్ స్టార్ అనే వాళ్ళు ఉంటారు కదా, లెజెండ్స్ హూ ఎవర్ ఇట్ ఈస్, లైక్ బాలకృష్ణ గారు ఇలాగా. సో మీకు ఈ మూవీకి అంటే ఈ మూవీ ఫీల్డ్ కి ఎంటర్ అవ్వడానికి రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ ఎవరు? అదే అండి, ఇందాక చెప్పాను కదా. సో బేసికలీ నాకు ప్యాషన్ క్రియేట్ అయిన తర్వాత నేను ఇన్స్పిరేషనల్గా తీసుకున్నాను అనమాట. చిరంజీవి గారు, షారుఖ్ ఖాన్ గారు, మార్లన్ బ్రాండో. సో ఎవరైనా సరే ఒక మంచిగా యాక్టర్ కనిపించినప్పుడు మీరైనా సరే ఒక అలా యాక్టింగ్ చేశాను అనుకోండి, మంచి పెర్ఫార్మెన్స్ కనిపించింది అనుకోండి, సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఎక్కడైనా నాకు మంచి పెర్ఫార్మెన్స్ తీసుకుంటే వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. వాళ్ళు చిన్న పెద్ద అని నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. ఓకే. సో బేసిక్గా ఏంటంటే మూవీలోకి ఎంటర్ అవ్వడానికి మేము ఇంత కష్టపడ్డాం, అంత కష్టపడ్డాం, ఇన్ని ఇయర్స్ టైం పట్టింది అంటారు కదా. సో అలా మీ లైఫ్లో అంత టైం పట్టి ఈ మూవీకి వచ్చారా, లేకపోతే డైరెక్ట్గా మీకు ఏమైనా ఆపర్చునిటీ? లేదండి, డైరెక్ట్గా రావు. అంటే చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి, చాలా తక్కువ మందికి. బట్ నేను మాత్రం ఎలాగే ఏదైతే స్ట్రగుల్స్ ఉంటాయో ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసే వచ్చాను. సో బేసికలీ ఒక 7 years అవుతుంది నేను కెరీర్ స్టార్ట్ చేసి. సో 7 years నుంచి స్ట్రగుల్ చేశాను, ఇప్పుడు బ్రేక్ వచ్చింది. సో స్టార్టింగ్ మూవీలో అంటే బిగ్ డెబ్యూట్ హీరో లాగా రావడం ఇదే అనమాట మీకు? లీడ్ యాక్టర్గా అయితే ఇదే. నేను ప్రీవియస్గా మూవీస్ చేశాను, నా రోల్స్ చేశాను, నెగిటివ్ రోల్ చేశాను, ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. బట్ లీడ్ యాక్టర్గా మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఓ సూపర్. సో విన్నారు కదా, ఎంత చక్కగా బోల్డ్ అనే విషయాల్ని మనతోటి టక్క షేర్ చేసుకున్నారు. అండ్ అన్ని ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకోవడానికి ఓపిక కూడా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఏ మాత్రం వెనకడిగేయకుండా సూపర్గా ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకున్నందుకు బేసిక్గా మనమైతే థ్యాంక్స్ చెప్పాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇది ఇవాల్టి యువ.